రామాపురం అనే ఊరిలో రాఘవయ్య, రాజమ్మలకు రాము, సోము అనే ఇద్దరు కొడుకులుండేవారు. ఒకరోజు రాఘవయ్యకి ఒంట్లో బాగోలేక పొలం పనులకు తన కొడుకులిద్దరిని పంపించాడు. రాము కష్టజీవి, సోము మాత్రం పని దొంగ. కానీ తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అన్నతో పాటు సోము కూడా పొలం పనికి వెళ్ళాడు. అన్న రాము రోజంతా ఎండలో కష్టపడి పనిచేస్తుంటే సోము మాత్రం పొలం కట్టిన చల్లని నీడలో హాయిగా నిద్రపోయాడు. చీకటి పడే వేళకి రాము పని ముగించి కాలువ వద్ద కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉంటుంటే సోము మాత్రం ఒంటి మీద అక్కడక్కడా కొంచెం బురద చల్లుకొని పాదాలకు కాస్త బురద పట్టించి ఇంటి ముఖం పట్టాడు. ఒంటిపై బురదతో వచ్చిన సోముని చూసిన తల్లి రాజమ్మ అన్న గురించి అడిగింది. సోము తను ఉదయం నుంచి పొలంలో పనిచేశానని, అన్న రాము ఎక్కడెక్కడో తిరుగుతూ తన వెనకే వస్తున్నాడు అని అబద్ధం చెప్పాడు. అతని కాళ్లకు ఒంటికి అంటిన బురదను చూసి రాజమ్మ అతని మాటలు నమ్మింది. పెద్ద కొడుకు ఇంటికి రాగానే చీవాట్లు పెట్టింది. ఆ రాత్రి భోజనాలయ్యాక రాము గుర్రు పెట్టి నిద్రపోయాడు. సోము మాత్రం నిద్రపోకుండా అటు ఇటు దొర్లసాగాడు. అంతా గమనిస్తున్న రాఘవయ్య సోముతో, చిన్నోడా, అన్న కష్టపడ్డాడు కాబట్టి హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వు పని ఎగ్గొట్టి పగలంతా నిద్రపోయి ఉంటావు. అందుకే ఇప్పుడు నీకు నిద్ర పట్టడం లేదు, అవునా అని అడిగాడు. దానికి సోము అవునని చెప్పాడు. నువ్వు చాడీలు చెప్పినా తమ్ముడి మీద ఉన్న ప్రేమతో అన్న నీ తప్పుని క్షమించాడు అని చెప్పాడు రాఘవయ్య. సోము తన చేసిన పనికి సిగ్గుపడ్డాడు. రాజమ్మ కూడా తన తొందరపాటుకు నొచ్చుకుంది. మరినాడు నుండి సోము కూడా అన్నతో పాటు సమానంగా కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు.